సో ప్రభాస్ అన్న కట్అవుట్ చూస్తే 6 అడుగుల బుల్లెట్ గుద్దితే టిప్పర్ లారీ లేచిపోతుంది. సో రేపు 2 రాష్ట్రాలు ప్రపంచం మొత్తం లేచిపోతుంది. ఈ ప్రభాస్ అన్న గుద్దితే మాత్రం గిప్ప అంటే థియేటర్లు మొత్తము ఒక రేంజ్ లో చూపించండి నా ప్రభాస్ అన్నని మాత్రము. అబ్బాబా మా ఎలివేషన్స్ చూస్తుంటే కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ 100 కేజీఎఫ్ వచ్చిన ప్రభాస్ అన్న తాటికి అమ్మ మొగుడు కాదు, వాళ్ళ తాత మొగుడులో ఉంది అన్న. రికార్డులు కాదు బ్రో, నేను బరాబర్ చెప్తున్నా 2000 crores పక్కా, డంకీ లేదు బంకీ లేదు, నేను చెప్తున్నా 100%. సో ప్రభాస్ అన్న రికార్డులు మాత్రం ఇక డార్లింగే వదిలేయాలన్నా. ఇంకంతే అవుటర్ రికార్డు కాదన్నా, ప్రపంచ రికార్డులు అన్నా కదన్నా. ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తుంది సలార్. ఇంకా సలార్లో 1 సైడ్ చూసినాం, ఇక దేవరా వర్షన్ చూసినాం, కానీ ఇంకోటి సలారోడు దిగుతుండు. సలార్ దిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది రచ్చ. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. వాళ్ళకు 1000 mm రాడ్ కదా, 8000 mm రాడ్ పెడతామన్న. నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న అభిమానంగా. సో చాలా ఆది పురుషుకి అయితే మస్తు ట్రోల్ చేసిరు, కానీ ఆ కొడుకులను ప్రభాస్ అన్న ఇప్పుడు దింపిండు, ఒక్కొక్కళ్ళని దింపుతుండు రాడ్డు. ఆ గన్ను ఫైట్ చూస్తుంటే కారు మీదకి వెళ్ళి కాల్చుంటే గజ 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 థియేటర్ వణుకుతున్నాయి. నా చెవులకి వెళ్ళి బుల్లెట్ దిగినట్టు అనిపిస్తుంది నాకైతే. భలేగా ఉంటుంది భయ్యా, నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. నా మూవీ చూస్తున్నప్పుడు హైలైట్